ఇది చాలా బాగుంది. ఇది నేను ఊహించలేదు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం లంకిని, శంకిని, డాకినీల గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి భయ్యా, వీళ్ళు ఎప్పుడో అంతరించిపోయారు కదా అని మీరు అనుకోవచ్చు. లేదు మామ, ఆ బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు స్టోరీస్ తీసుకెళ్లి రీమేక్ చేసి బతుకుతున్నట్టు, అలాగే కొన్ని పాత సాంగ్స్ ని మళ్ళీ మళ్ళీ రీమిక్స్ చేసి మన మొహాన్న కొడుతున్నట్టు ఈ లంకిని, శంకిని, డాకిని క్యారెక్టర్స్ కూడా అని ప్రతి కొన్ని సంవత్సరాలకి రీమిక్స్ అయ్యి వచ్చేస్తాయి. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా బ్రో అంటే ఖచ్చితంగా లేదు మావా. కానీ మన వీడియోస్ తో అంతో కొంత కంట్రోల్ చేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు, వీడియోకి ఒక లైక్ వేసుకుని, కుదిరితే హైప్ వేసుకుని కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేయండి. నేను ఇంక ఇంట్రో వేసుకుని దరదరలాడిస్తా. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది లంకిని గురించి. అక్క కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉంటది. కళకు విలువ కట్టే ఇలాంటి తలలున్నంత వరకు శిలలోని కళకు విలువెక్కడుంటుంది కాంత. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫ్లైన్ కంటెంట్ చేస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వీడియో చేసి పెట్టేస్తారు. ఒకవేళ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే లైవ్ చేస్తారు. కానీ విచిత్రంగా మన లంకిని యొక్క ఆఫ్లైన్ కంటెంట్ లో ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వుద్ది. చూడండి. హాయ్ గైస్, వచ్చేసా. ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, మీరు నన్ను తట్టే దీని కమెంట్ సెక్షన్ లో అందరూ నన్ను దెంగి అదే నన్ను తట్టే అంటుంటే కూల్ గా నవ్వుకుంటుంది. అక్కడతో ఆగలా, కమెంట్స్ పెట్టే ఆ చెత్తనా కొడుకుల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టు కొన్ని టాస్క్లు ఇస్తుంది. ఇప్పుడు తట్టడం అనేది ఫ్లాష్ మ్యాన్కి ఇచ్చిన దీని ఏమంటారు, రికార్డ్ అన్నమాట. అవునవును, రికార్డ్స్ గురించి నువ్వే మాట్లాడాలి. మహేష్ బాబుని సూపర్ స్టార్ అని, పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అని, ప్రభాస్ ని రెబల్ స్టార్ అని లిస్టు చెప్పుకుంటే ఇంకా చాలా పెద్దదే ఉంది. వాళ్ళ యొక్క స్టార్ డమ్ ని బట్టి ఆ స్టార్ ట్యాగ్ అనేది వచ్చింది. మరి నువ్వేం పీకేవని నీకు ట్యాగ్ కావాలి? మాట వరుస మా అందులో మాట ఫ్లాష్ మ్యాన్ నేను దగ్గర చుట్టాలి మనకు. ఏంటి దగ్గర చుట్టాలా అంటే ఎలా అక్క? వాడు తట్టేస్తే పుట్టేసిన రిలేషన్షిప్ అంతేగాని ఫ్లాష్ మ్యాన్కి ఇచ్చిన రికార్డ్ మళ్ళీ నాకు ఇచ్చారనుకో, నేను ఫీల్ అవ్వడా? ఫీల్ అవుతాడు కదా. అలాంటి కమెంట్స్ పెడుతున్నందుకు బాధపడట్లా. ఆల్రెడీ ఆ ట్యాగ్ ఫ్లాష్ మ్యాన్ కొందంట. సో ఇప్పుడు ఆ ట్యాగ్ వద్దు, కానీ అలాంటి ట్యాగ్ కావాలంట. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇంకా కొత్తగా కనిపెట్టండి. ఎలా ఉండాలంటే అది ప్లే గాలికి తగ్గట్టుగా ఉండాలి. నీ కోసం మనసు పెట్టి ఆలోచిస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ ట్యాగ్ నీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుద్ది, ఒకసారి వినక్క. నాకు ఒక డౌట్ వచ్చింది. అది అంత పెద్ద డౌట్ ఏం కాదు, చిన్నదే. జనరల్ గా ఎవరికైనా డౌట్ వస్తే పెద్దదా చిన్నదా అని అడుగుతారు. కానీ నీకు డౌట్ వస్తే పెద్దదా చిన్నదా అని అడగక్కర్లా. ఎందుకంటే ఆటోమేటిక్ గా అది ఒక చెత్త డౌట్ అయి ఉంటది కాబట్టి. అబ్బాయిలకి తాగాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? బార్కి వెళ్తారు, శుభ్రంగా తాగుతారు. మరి అమ్మాయిలకి తాగాలంటే ఎక్స్పెక్ట్ చేసా మళ్ళీ ఇంకో చెత్త క్వశ్చనే. అమ్మాయిలు తాగకూడదని చెప్పి ఏమీ రూల్ లేదు కదా. ఆల్కహాల్ ఆ రూల్ ఇంకేం పెట్టలే కదా. తాగొచ్చు, అమ్మాయిలు కూడా తాగొచ్చు. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో తాగే అమ్మాయిలకు కూడా ఒక సపరేట్ బార్ పెట్టి బిలో ఉంటది. నిజానికి అబ్బాయిల్ని తాగమని రూలు లేదు, అమ్మాయిల్ని తాగొద్దు అనే రూల్ కూడా లేదు. ఎవడి లివర్ దోల కోసం వాడు తాగుతాడు, అది వాడే ఆనందం. కానీ ఆ తాగుబోతు వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టి మంచి మంచి రివ్యూలు ఇచ్చి మీరు కూడా తాగండి అని ఎంకరేజ్ చేసినప్పుడే H2SO4 తో గుద్ద కడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఏంటక్క, నువ్వు తాగాలనుకుంటున్నావు, అలాగే మిగతా అమ్మాయిలను కూడా తాగమని చెప్పాలనుకుంటున్నావు, అంతేనా? తాగే అమ్మాయిలకు కూడా ఒక సపరేట్ బార్ పెట్టి బిలో ఉంటది. అప్పుడు ఆడవాళ్ళందరూ బయటకు వస్తారు, ఎవరైతే. దీనిలో ఏముంది, సింపుల్. నువ్వు నడుముంచి కష్టపడి చెమటొచ్చిన డబ్బులతో కొనుక్కుని నీ కొంపలో కూర్చుని తాగు. అంతేగాని పెళ్లి కాకముందు నాన్న డబ్బులతో తాగేస్తా, పెళ్ళయ్యాక మొగుడు డబ్బులతో తాగేస్తా అని తాగుబోద్దాన్లా తయారయ్యావనుకో, అప్పుడు వాళ్ళు కూడా తాగేస్తారు, కానీ లెక్కర్ కాదు. ఈ రీల్ చూడండి, బ్రేక్ఫాస్ట్ కి లిప్స్ ఇస్తా దా అంట. అంటే ఇప్పుడు ఇడ్లీ వడ ప్రైస్ కంటే నీ లిప్స్ చీప్ అంటావు. ఇలా పొద్దున్నే వచ్చినోడు మూతల్లా నాకేసుకుంటా కూర్చుంటే కెనాల్ వర్క్ లో కొట్టుకుపోయిన కాలువ గట్టుల్లా తయారవుతాయి.
ఏంటో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. మరి లేకపోతే బ్రేక్ఫాస్ట్ అంటే ఏ ఇడ్లీనో వడానో బొబ్బట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నువ్వేంటి హర్రర్ మూవీలో గోస్ట్ పోస్టర్ పెట్టి మూతులు నాకేసుకుందాం అంటున్నావు? నీకు ఫీలింగ్స్ రావా? నేను ఏమైనా గ్రహాంతర వాసిన ఏంటి? నాకు ఫీలింగ్స్ రావడానికి వస్తాయి, బరాబర్ వస్తాయి. ఈ క్వశ్చన్ అడిగినోడు 1 ఇన్నోసెంట్ అన్నా అయి ఉండాలి, 2 అక్క కాంటెంట్ చూసాక కూడా ఇలా అడిగాడు కాబట్టి ఎర్రి కన్నా అయి ఉండాలి. వాడు ఖచ్చితంగా ఎర్రి హూకే అని నా పందెం 1K లైక్స్. నెక్స్ట్ టైం ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తావని మాత్రం అడక్కే. ఎందుకంటాడేంటి? ఆ కంటెంట్ చూసాక కూడా మళ్ళీ క్వశ్చన్ అడగాలనుందా? దెంగించుకుంటాను అనే మాటకి మాత్రం లవ్ కావాల్సి వచ్చింది. సూపర్, చాలా బాగా చెప్పారు. అందరూ మిమ్మల్ని లవ్ అని అడిగారా లేక ఇంకేమైనా అడిగారా? కమెంట్ సెక్షన్ ఆపు కూర్చున్నారు. ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కదా గైస్, లాస్ట్ టైం నేను దెంగుతా అని పెట్టాను కదా, ఇది ఏదైతే ఉందో అది బూత్ కాదు. బూతులు మాట్లాడని వాళ్ళు, బూతులు వినని వాళ్ళు ఈ ప్రపంచంలో పత్తిత్తులు పరమాత్మలు అంటూ ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడాల్సి వస్తే అది వేరు, కానీ నీ వీడియో ఇంటెన్షన్ ఏంటనేది ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది కదా. అందుకనేగా నువ్వు ఏ రీల్ పెట్టినా కమెంట్ సెక్షన్ లో నిన్ను గట్టిగా వేసుకుంటున్నారు. మా సైడ్ అయితే ఎలా వాడతారంటే వాటిని, ఏరా అన్నం తిన్నావా, ఏరా దెంగ తిన్నావా, అయిందా, గిల్లవు ఎక్కడికి దెంగేసావు, పుట్టానంటే కోప చల్లమంటది, దెంగలేదు ఎవరా అంటాం. మార్నింగ్ నుంచి ఆన్లైన్లోనే ఉన్నావు, మార్నింగ్ నుంచి ఆన్లైనే కదా దెంగించుకుంటుంది. కరెక్టే, నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా వాడుక భాషలో రెగ్యులర్ గా యూజ్ చేసేవే ఒప్పుకుంటాను. కానీ వాటికి నువ్వు చెప్పే లవ్ కి దెంగించుకోవడానికి ఏంటి సంబంధమో నాకు అర్థం కావట్లా. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబర్ నాకు దెంగేలా ఉన్నాడు $1. మీకు లవ్ గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా అక్క క్లారిటీ ఇచ్చేస్తుంది. కావాలంటే ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఒక చిన్న డౌట్, ఇది నాకు కాదు కొంతమందికి వచ్చింది, నేను దానికి సొల్యూషన్ మాత్రమే, ఆన్సర్ మాత్రమే చెప్తాను, సొల్యూషన్. ఓకే, ఇప్పుడు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి పడేయాలంటే పెద్ద టైం ఏం పట్టదు కదా. అదే ఒక అబ్బాయి అమ్మాయిని పడేయాలంటే ఎందుకు ల్యాగ్ అవుతుంది, ఎందుకు టైం తీసుకుంటారు అమ్మాయిలు అని క్వశ్చన్. ఏమో, ఎవడి గుద్దాడు కడుక్కోవాలి. పక్కోడు లవ్ స్టోరీలో ఏలు పెట్టికెలికే అంత ఖాళీగా నేను లేను. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావుగా, అది చెప్పాడు. దానికి రీజన్ నేను చెప్పను. ఇప్పుడు ఒక అబ్బాయిని పడేయాలంటే పెద్ద ఏం కాదు, 2 నిమిషాలు. ఆ అబ్బాయి వంక ఇలా చూసామంటే చాలు, అవన్న ఫాలో. ఒక అమ్మాయి బాధపడుతుంటే ఆ టాపిక్ మీద ఎక్కువ మంది రియాక్ట్ అయ్యేది అబ్బాయిలే ఉంటారు. అదే ఒక అబ్బాయి బాధపడుతుంటే ఆ టాపిక్ మీద కూడా ఎక్కువ మంది రియాక్ట్ అయ్యేది అబ్బాయిలే ఉంటారు. ఇక్కడ సాడ్ థింగ్ ఏంద్రా అంటే ఇలా రియాక్ట్ అయిన వీడియోస్ ని చూసి చాలా సిల్లీగా నవ్వుకునే వాళ్ళలో ఎక్కువ మంది మళ్ళీ అబ్బాయిలే ఉంటారు. ఇన్ఫాక్ట్ అమ్మాయిలు చాలా జెన్యూన్ గా ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్ లో. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే, ఒక అబ్బాయిని పడేయాలంటే జస్ట్ కన్ను కొట్టి సైగ చేస్తే చాలంట. 2 నిమిషాలు ఆ అబ్బాయి వంక ఇలా చూసామంటే చాలు. కరెక్టే, ఒప్పుకుంటా. కొంతమంది కరువుగాళ్ళు ఉంటారు, కానీ దాన్ని లవ్ అనరు కదక్క. అయినా కొంతమంది చేసే ఆ పనులకి అందరినీ జనరలైజ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇక్కడ అబ్బాయిలు ఒకటే కాదు, ఇండైరెక్ట్ గా అందరు అమ్మాయిలు బ్యాడ్ క్యారెక్టర్స్ అని పోర్ట్రే చేస్తుంది. ఆ అబ్బాయి వంక ఇలా చూసామంటే చాలు. నువ్వు అమ్మాయివే కాబట్టి ఇలా కన్ను కొట్టి అస్సలు టెస్ట్ చేయకక్కో. అప్పుడు వచ్చేది ట్రూ లవ్ కాదు, రెడ్ లైట్ ఏరియాలో కస్టమర్స్. అదే అమ్మాయిని పడేయాలంటే ఎందుకు లాగ్, మాకు ఒకేసారి ఓకే చెప్పే కన్నా అడిగించుకుని తిప్పించుకుని బ్రతిమలాడించుకోవడం అంటే మాకు చాలా ఇష్టం, అది ఆనందం. సో మ్యాటర్ ఇది, ఆన్సర్ కూడా ఇది. మాకు ఒకేసారి చెప్పే కన్నా తిప్పించుకుని చెప్పించుకోవడం అంటే బాగా పడతాం. ఇలా అడిగించుకుని తిప్పించుకుని బ్రతిమలాడించుకుని విషయం ఇంట్లో తెలిసింది అనుకో, వాళ్ళు పేరాగాని చెప్పించుకుని నీ మొహం పగిలేలా కొడతారు. పోనీ ఇదంతా పక్కన పెట్టేసినా సరే, నువ్వు కన్ను కొట్టి పిలిచినోడు ఇది ప్రేమ కాదు కామం అనుకున్నాడు అనుకో, అప్పుడు నువ్వు చెప్పించుకుని అడుక్కు తెంగాలి. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది శంకిని అండ్ డాకిని గురించి. అంత ఎక్సైట్ అయిపోకండి మావా, వీళ్ళ గురించి మాట్లాడాలి అంటే వేదం మూవీలో సరోజా క్యారెక్టర్ మీద సెపరేట్ సినిమా తీసినట్టే. సో మీకు పార్ట్ 2 కావాలి అనుకుంటే ఈ వీడియోకి 3K లైక్స్ కొట్టండి మావా. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. పార్ట్ 2 ఇంకా అదిరిపోద్ది.
네가 돌아왔다.